అజ్మల్ గారు నమస్తే సార్. నమస్కారం. కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడూ నాకు అర్థం కావండి. దేనికంటే మొన్న క్యాపిటల్ సిటీ ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి పెద్దగా ఓట్లు పడలేదు. ఆ, సరే. ఒకప్పుడు కొడాలి నానిని చూసాము. మాస్ లీడర్ అనుకున్న కొడాలి నాని వైసీపీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరొక స్ట్రాంగ్ లీడర్ అనుకున్న కేసినేని నాని ఇక్కడ కూడా దాగుడు మూతల్లాగా కనిపిస్తుంది. ఆ, తెలిసి తెలియనట్టు, అది అర్థం అయ్యి అర్థం కానట్టుగా ఉంది పరిస్థితి. ఏంటి సార్, ఏం జరుగుతుంది అసలు కేసినేని నాని గారి వ్యవహారం? ఇదంతా క్లారిటీ ఉందండి. ఇప్పుడు ఆయన ఇక్కడ వాళ్ళ ఈగో అండి, అంతే. చింతకు చిగురందం, మనిషికి పొగరందం అంట. అది రాజకీయాలకు ఒక పని చేయదు. కేసీఆర్ నాని గారు స్వతహాగా చెడ్డవాడు కాదు, అది నాకు తెలుసు. కానీ ఆయనకు ఒక రకమైన ఆ బాడీ లాంగ్వేజ్ అది చూస్తుంటే ఎలక్ట్రోడ్కి ఈయన చాలా పొగరమోతోడు రా బాబు, చాలా యాటిట్యూడ్ ఉంది అనిపిస్తుంది. సహజంగానే అతను కొంచెం సంపన్న వర్గాల నుంచి ఉన్నాడు. ఒక మాస్ మోటార్ ఫీల్డ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ నడిపించాడు కాబట్టి రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. వాళ్ళు పెరిగిన విధానం దానివల్ల హై హ్యాండెడ్గా ఉంటుంది ఆడిది. కాబట్టి ఆయన మాట తీరు ధోరణి అలా ఉంటుంది. అది రాజకీయాలు కుదరదు, అంతే. అక్కడ వచ్చిన ప్రాబ్లం. ఆయన సర్వీస్ లోపం లేదు, ప్రజల పట్ల బాధ్యతలో లోపం లేదు. ఆయన ప్రజల పట్ల బాధ్యతగా ఉన్నాడు. అభివృద్ధి చేసాడు, నిజంగానే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చేసాడు. అట్ ది సేమ్ టైం ఆ బాధ్యత, ఆ కమిట్మెంట్ పార్టీ పట్ల లేదని. పార్టీకి ఓ నాయకుడు ఉంటాడు కదా, ఆ నాయకుడిని ధిక్కరించి, నాయకుడిని కించపరిచేలాగా, నాయకుడిని లెక్క చేయకుండా మాట్లాడటం అనేటువంటి 100% బ్లండర్. నువ్వు ఒక ఎంపీ స్థాయిలో ఉండి 2 సార్లు ఎంపీగా గెలిచి ఒక ఒక స్థాయి ఉన్న వ్యక్తికి నువ్వే నాయకుడిని లెక్క చేయకపోతే మిగతా వాళ్ళు ఎలా లెక్క చెప్తారు? నాయకుడి పట్ల నీ అభిప్రాయం ఏదైనా ఉండొచ్చు. నువ్వు అంత ముక్కు సూటిమని చేస్తే నాయకుడి ముందే మాట్లాడు. బయట ప్రెస్ ముందు పిచ్చబాటిగా మాట్లాడుకున్నప్పుడు నీ యాటిట్యూడ్ నువ్వు చాలా సూపర్ నాయకుడి కంటే అనేటువంటి చూపించుకోవడం అనేటువంటి తప్పు. ఆ వాళ్ళ నీదో పని ఉన్నవాడో నీ కూడా తెగినోడో నువ్వు చెప్పిన దానికి పక్కపక్క నవ్వి తప్పట్లు కొట్టొచ్చు. నిన్న ప్రెస్ మీట్ నీ పక్కన నిలబడ్డవాడు ఎవడ కూడా నీ అనుకోదు. అది పార్టీ పార్టీ అంటే అది. వాళ్ళందరూ పార్టీ చెప్పింది వింటారు. కాబట్టి ఆయన యాక్చువల్గా ఆయనకి ఏమైనా ఇవాళంటే వాళ్ళ తమ్ముడు పార్టీలోకి వచ్చాడు కాబట్టి అని చెప్పేసి కొంచెం విశ్వసలాడుతున్నాడు. కానీ అంతకుముందే దేవినేని ఉమా గారితో ఇంకా కొంతమంది ఆయన పడతలేదు. చాలా విభేదాలు ఉన్నాయి వాళ్ళతో అందరితోటి. ఆ నియోజకవర్గం 7 కాన్స్టిట్యున్సీల్లో చాలా మందితో ఆయనకి, తెలుగుదేశం వాళ్ళతో ఆయనకి సరిపడట్లేదు. ఓ రకంగా చెప్పండి, వైసీపీ వాళ్ళతో ఆయన సఖ్యతగా ఉన్నాడు. అది వీళ్ళని ఎదురెక్కించదా తెలుగుదేశం వాళ్ళకి? ఇక్కడ ఒక చిన్న వైసీపీ పాయింట్ సార్. ఒక చిన్న కాలు నేను మోడీ గారు రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నారు. ఇలాంటి మోడీ గారు రేవంత్ రెడ్డి గారు కౌగులించుకున్నారు కాబట్టి ఆయన పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి లైన్ లో కట్టుబడి ఉండాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా ఏముండదండి, ఎవరైనా సరే రాజకీయ పార్టీలో. ఇప్పుడు చెన్నిపాటి పిచ్చి గారు 2 సార్లు ఎంపీ అయింది విజయవాడలో. తర్వాత ఆవిడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 2,500 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ ఇండివిజువల్ గా గెలవాలంటే ఎవరో పుచ్చలపల్లి సుందరయ్య గారు, లేకపోతే గద్దె రామ్మోహన్ గారు ఆ మధ్య 94లో గెలిచాడు ఇండిపెండెంట్ గా. ఇలాగే చాలా అరుదుగా జరుగుతాయి. ఇప్పుడు రేపొద్దున ఎంపీకి నేను ఇండిపెండెంట్ గా గెలిచేయగలను అనుకుని ఆయన ఏమో అనుకుంటే చాలా భ్రమలో ఉన్నట్టు, ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఆయన మోసం చేస్తున్నాడు. ఆయన మోసం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏ వైసీపీలో కన్నా వెళ్తే ఉన్న పరపతి మొత్తం పోతుంది. సార్, ఇక్కడ రెండు పాయింట్స్ సార్. ఒకటి అంటే రెండిటికి నాకు మీ స్పందన కావాలి. ఒకటి ఏంటంటే, ఆ, ఈ కృష్ణా జిల్లాలో ఉమా అంటే ఇద్దరు ఉమలు ఉన్నారు, దేవినేని ఉమా గారు అలాగే బోండా ఉమా గారు. వీళ్ళతోటి వేరే ఎవరైతే స్ట్రాంగ్ గా ఉండే నాయకులు ఉంటారో వాళ్ళకి గతంలో చూసినా కూడా పడేది కాదు. ఒక వల్లభనేని వంశీ కానివ్వండి, కొడాల నాని కానివ్వండి, ఇప్పుడు కేసినేని నాని కానివ్వండి. ఈ కృష్ణా జిల్లా రాజకీయం ఎందుకు ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటది? ఒకటి. రెండో ప్రశ్న, మొన్న కేసినేని నాని గారి ప్రెస్ మీట్ లో కూడా ఆయన ఇక్కడ ఎంపీ సీటు నాదే అని చాలా కరాఖండిగా చెప్పాడు. అంటే తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ ఎంపీ సీటు నాదే అంటే మళ్ళా కూటమి ద్వారా బీజేపీ
అభ్యర్థిగా ఏమన్నా బరిలోకి దిగుతాడా అని ఇంకొక వాదన కూడా ఉంది. ఈ ఇప్పుడు రెండిటికి బీజేపీ అభ్యర్థిగా దిగుతాను, టీడీపీ రాజీనామా చేసంటే వీళ్ళు ఏమైనా ఎర్రి పప్పలేటి ఏమన్నా పార్టీ ఏమి ఉండవండి. వన్స్ టీడీపీ నుంచి విడిచి వెళ్ళిపోయాడంటే ఆ కూటమిలో అక్కడ కూడా ఎంట్రీ ఉండదు. అదేముండదండి, ఆయన సర్దుకుంటారు, మళ్ళీ మాట్లాడతారు. ఒకవేళ ఆయన సర్దుకుని ఇది టీ కప్ లో తుఫాను అని చెప్పి రాజకీయ నాయకులు చెప్పగలుగుతారు, ఇది అంతా టీ కప్ లో తుఫాను, మా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు అంతే. మేము నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు రావాలి ఈ రాష్ట్రానికి, మనం ఎంతగానో మంచిదనో మాట వేసి ఉండొచ్చాడు ఆయన. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా ఎక్కువగా విమర్శించాల్సిన అవసరం లేదు, ఆయన సర్వీస్ బాగానే చేశాడు. ఓ పార్టీ ఆయనకి ఇష్టం లేదు, పార్టీకి ఆయనకి పొసగట్లేదు, ఆయనకు నచ్చని వ్యక్తులు పార్టీలోకి వచ్చారు అనుకుని ఆయన వెళ్ళిపోతున్నాడు అనుకో, ఓకే ఓ నమస్కారం పెట్టి పంపించాలి తప్ప ఇంక తిట్టకూడదు. ఆయన పార్టీని విమర్శించినంతకాలం టీడీపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. అలా అని చెప్పి ఆయన దుర్మార్గంగా వ్యవహరించలేదు, ఎవరిని పీడించి తినలేదు. అలాగే ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నాని గారు ఉంటే ఇద్దరికి ఉభయతారకం. నాని గారికి ఎక్కువ మేలు జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ నీడ ఆ గొడుగు ఆయనకు అవసరం. ఏంటి ఆయన అవినీతి చేయడానికి కాదు, ఆయన ఇంకా అభివృద్ధి చేయడానికి రేపు పొద్దున్న గర్వంగా హ్యాట్రిక్ సాధించిన ఎంపీ అవుతాడు. విజయవాడలో అలా ఎవరో జరగలేదు ఇప్పుడు వరకు. కాబట్టి ఆ పని ఆయన హ్యాట్రిక్ సాధించాలన్నా, చరిత్రలో రికార్డు సృష్టించుకోవాలన్నా ఆయన టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయడమే మంచిది. ఇప్పుడు ఆయన ఆయన అంతటా ఆయన ఆ, దూరం జరిగాడు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా ఓపిక పడుతుంది. మనమే తిడతాం కదా వాళ్ళని, ఇనుముని కూడా నానబెడతాడని ఒక పత్రికాధిపతి అంటాడు. మళ్ళాటి వాళ్ళు కూడా ఏంటి తొందరగా డెసిషన్ తీసుకోవాలి, ఇలాంటి ఉపేక్షించకూడదు అంటాం. అవును. అటువంటి డెసిషన్ వాళ్ళు తీసేసుకున్నారు. అంటే చెప్పారు, ఇప్పుడు తిరువూరు సభకి నువ్వు వద్దయ్య బాబు, గొడవలు అనవసరం అని చెప్పారు. ఎందుకంటే అక్కడ గొడవ జరిగింది, దెబ్బలు కొట్టుకున్నారు. అలాంటి ఇలాంటి ఎన్నికల ముందు అలాంటి ఆహ్వానించదగ్గ పరిణామాలు కాదు. దానికి ఈయన పెద్దవాడుగా అక్కడ ఎంపీగా ఆయన అటువంటి జరుగుతున్నప్పుడు ఆయనే కొంచెం వెనక్కి తగ్గి చేసుకుంటే చేసుకోండి అని చెప్పి పక్క తప్పుకోవాలి తప్ప వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు. ఇది ఆయన ఈగోకి వెళ్ళిపోయాడు. కార్పొరేషన్ అమ్మాయి నుంచాక వాళ్ళ బంగారులాగా వాళ్ళ అమ్మాయి గెలవాల్సిన కార్పొరేషన్ పోగొట్టేసినాడు ఈగోకి పోయి. ఇలాంటివన్నీ ఉంటాయి. ఈయన నేనే అధిష్టానం ఇలాంటి మాటలు కొంచెం పార్టీ నాయకుడికి ఎంత దూషణ భూషణ తిరస్కారాలకి రాగద్వేషాలకు అతీతుడైనా ముళ్ళిచ్చి గుచ్చినట్టు ఉంటది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఊరుకున్నా లోకేష్ లాంటి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, ఏంట్రా నీకని. అయినా కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడు డిఫరెంట్ అండి. అందరూ తోపులు తురుములు అనుకుంటారు, నిజంగా తోపులు తురుములు కూడా ఉంటారేమో మరి. అంచేత వాళ్ళు మిగతా పార్టీలో ఉండవు, ఓన్లీ తెలుగుదేశం పార్టీలోనే ఈ గోల. మిగతా పార్టీలో ఎవరికాడు గొడవలు ఉన్నా కానీ వాళ్ళు చూసుకుంటారు తప్ప పార్టీ మీద ప్రభావం పడదు. చూసి వాళ్ళు కూడా వాళ్ళకి గొడవ అనుకుంటారు తప్ప పార్టీలో సంక్షోభం అనుకోరు. ఈ తెలుగుదేశం పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీలో సంక్షోభం, తెలుగుదేశం పార్టీలో చిచ్చు, అది ఇది అని మాట్లాడుకుంటారు. అంటే ఆ పార్టీని బట్టి అలా మాట్లాడతారు అనమాట. ఇది ఈ నానీల పేరు వచ్చి రాలేదు అనుకుంటున్నాను టీడీపీకి. నిజమే. ఎందుకంటే ఆ ఆ కొడాలి నాని అలా నోరిచ్చి పడిపోతాడు, ఈయన అలా బూతులు తిట్టకపోయినా ఈయన అలాంటి మాట. ఈ నానీలు ఎందుకంటే ఆ కొడాలి నాని దాన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈయన అలా మాట్లాడకపోయినా కానీ ఈయన కూడా కొంచెం పరుషంగానే మాట్లాడతాడు, ఒళ్ళు మండిలాగా మాట్లాడతాడు ఈయన. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానులు మామూలుగానే అప్పుడు ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మెయిన్. ఇండివిజువల్ గా నాయకులు నియోజకవర్గ స్థాయిలో అభిమానించిన వాళ్ళ పార్టీ నీడలోనూ ఆ గొడుగు కింద ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని అభిమానిస్తారు. ఒకవేళ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి పార్టీని వదిలేసి బయటికి వెళ్తే కూడా చంద్రబాబు నాయుడు గారిని యాక్సెప్ట్ చేయరు. అసలు ఎన్టీ రామారావు గారినే ఈ పార్టీ ఇది స్పెషల్ అండి, ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఆ, మీకు ఎక్కడ ఇలా ఉండదు చూడండి, ఏ రాజకీయ పార్టీలో కూడా. అసలు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు సర్వస్వం తెలుగుదేశం పార్టీకి. ఆయన్ని కూడా విభేదించిన చరిత్ర ఉంది కేటర్. అలాంటిది కొడాలి నానియో లేకపోతే ఈ కేసినేని నానియో వీళ్ళందరూ ఏదో పార్టీ ఏదో చేస్తారో, ఏదైనా వీళ్ళు ఏదైనా మాట్లాడితే పార్టీ సుప్రీం అండి వాళ్ళకి. ఇది దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవన్నీ మాట్లాడలేరు, వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. మాలాంటి వాళ్ళు మాట్లాడొచ్చు, వాళ్ళు చెప్తాం, హితో చెప్తాం. మీరు అనవసరంగా పార్టీ మీద విభేదింస్తే ఏమీ మొహమాట ఒక్కలేదు, ఎవడాపుతాడు. నాకు పార్టీని విధానాలు నచ్చట్లేదు, మీతో నాకు అవ్వట్లేదు, నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి వస్తే ఒకవేళ మీరు చాలా అవసరం అనుకుంటే కాసేపు బతిమాలుతారు. మీకు నచ్చితే ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు.
అప్పుడు కూడా మీరు దుర్భాష ఆడాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా మళ్ళా రేపు రీఎంట్రీ కావాలంటే అప్పుడు ఈ డబల్ ప్రొజెక్టర్లు ఉండి కాదు, ఇంటర్వెల్కే 4 సార్లు వేసేవారు సినిమా మొత్తం ఆ రీళ్లు మార్చుకుని. ఎప్పుడన్నా పల్లెటూరు టూరింగ్ ఆగిసిన అన్నమాట, మనం వెళ్ళే టైంకి ఇంటర్వెల్ అయిందనుకో, ఆ ఇంటర్వెల్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటర్వెల్ దాకా చూసి వచ్చేసుకోండి. సినిమా బాగుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా చూసుకోండి. పాసలు కూడా అమ్మేవారు, ఇంటర్వెల్ దాకా చూసే పాస్ అమ్మేస్తా, పాస్ కొనుక్కుని వెళ్ళేవారు కొంతమంది. ఇలాగా మనకి ఆ పాస్ పట్టుకుని వచ్చేస్తే మళ్ళీ మరుసటి రోజు వెళ్ళడానికి ఉంటుంది కదా. అలాగా పార్టీ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు తిట్టకుండా ఉంటే మళ్ళీ రీ ఎంట్రీ ఉంటుంది. అంటే ఇప్పుడు వేరే కథ మారిందనుకోండి, తిట్టేసిన వాళ్ళు కూడా చేర్చుకుంటున్నారు ఏ పార్టీలో ఉన్నామని, అది వేరే కథ. ఇప్పుడు నాని గారి విషయంలో ఆయన చాలా సంయమనం పాటించాల్సింది పార్టీ కదండి, ఆయనే. ఆల్రెడీ ఆయన ఆ తాడు, ఒక బంధం అయితే ఏదైతే ఉందో అది చిన్న ఒక్క లింక్, ఒక్క లైన్ మాత్రం మిగిలిన మిగతాన్ని తెగిపోయి అలా తెగొడుచుకున్నాడు ఆయనే. పైగా టీడీపీని ఏదో ఎర్రెక్కిద్దామని ఆరిపోయే దీపం చేతితో పట్టుకుని ఆరణీపుకుమా ఈ దీపం అని పాటలు పాడుతున్నాడు ఆయన. మా మొండితోక జగన్మోహన్ రావు గారు, లేకపోతే ఆ విడుదల రజనీ గారితో మాట్లాడితే వీళ్ళు ఏదో ఎర్రెక్కిస్తున్నాను అనుకుంటున్నాడు. అబాస్ ఫాలో అవుతాడండి. రేపు పొద్దున ఓడిపోయిన తర్వాత అంటే ఆయన కొత్తగా పోయేది ఏమన్నా, ఆయనే చెప్పాడు. నేను అలాగా మూడోసారి ఎంపీ అవుతే వచ్చాను, లేకపోయినా కూడా మాజీ ఎంపీ అంటారు తప్ప నాకు కొత్తగా పోయేది ఉండదు వచ్చేది ఉండదు అంటున్నాడు. అంత నిరాబరిగా నువ్వు అంత ఉన్నప్పుడు నీ పార్టీని, నీ నాయకుడిని నీ నోటికొచ్చినట్టు మాట్లాడాల్సిన అవసరం నీకేముంది? నువ్వు డెఫినెట్ గా ఎవరికైనా గొప్పోడు కాదు, ఈ మాట నేను ఖచ్చితంగా చెప్తాను. మీ ఇంట్లో నువ్వు గొప్పడేమో, నీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంటే నువ్వు బాస్ కాబట్టి నువ్వు గొప్పడేమో, ప్రజాస్వామ్యంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎవరికంటే కూడా గొప్పడు. జగన్మోహన్ రెడ్డి గారిని అలా విమర్శించుకుంటున్నారండి వాళ్ళు. ఇప్పుడు మీరు అందరూ ఏం పీకారు? ఇప్పుడు అక్కడ బెజవాడికి ఏదో పెద్ద ఉత్తరం ఇచ్చారని చెప్తాడు ఈయన. అంబేద్కర్ గారికి 100 ఎకరాలు కేటాయించి స్మృతివనం ఏర్పడిచి బ్రహ్మాండంగా చేస్తే అక్కడి నుంచి మానేసి బెజవాడికే నడిబొట్టున ఉన్న పైడబ్ల్యూ గ్రౌండ్స్ లో పెట్టేస్తుంటే మీరు ఏం పీకారండి? అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడదు, మీ ఎంపీ కదా మాట్లాడాలి కదా. నువ్వు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజైనా విమర్శించావా? ఒక అతని విధానాలు ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్రలో నడిచావు నువ్వు, పార్టీని నిన్ను ఎందుకు స్పేర్ చేయాలా? ఆయన గుడ్డిగా సమర్థించడం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన్ని ఎంత గౌరవిస్తారో మాలాంటి వాళ్ళు అందరికీ ఆయన భలే మనిషి, అయినా భలే ఎంపీలో పోవనుకుంటాం. అటువంటిది ఆయన అలా పతనం అయిపోతుంటే, రాజకీయంగా దెబ్బ అయిపోతుంటే, పొద్దున ఓడిపోతే మాలాంటి వాళ్ళందరూ మనసు చివుక్కుమంటాయి. ఏంట్రా మంచి పని చేసుకోవడం ఇలాగే ఇటు స్పందించాల్సినప్పుడు. చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్ సాఫ్ట్ టార్గెట్ కాబట్టి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు మాట్లాడలేదు? తీసుకెళ్లి గుడ్డు పగల కొడతాడనా? అంతే కదా, నువ్వు పెద్ద తోపు ఎలాగవుతావు? చెప్పండి సమాధానం. ఎలాగవుతాడు తోపు? నీకన్నా తోపు కొల్లు రవీంద్ర, నీకన్నా తోపు అచ్చెన్నాయుడు, నీకన్నా తోపు పట్టాభి. ఎందుకంటే వాళ్ళు తన్నులు తిన్న ధైర్యంగా తమ్ముగా మాట్లాడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలా. రాజకీయాల్లో నేను ఏదో ఓడబోటు చేశాను, నాకు తిరిగి నాకు అభిమానులు, నీకు అభిమానులు ఎలాగ ఉంటారు? నువ్వు పార్టీలో ఉన్నావు కాబట్టి నీకు అభిమానులు. ఇది ఆయన హితం. ఆయన చాలా ఎక్కువ ఊహించుకుంటున్నాడు కాబట్టి అంత లేదు సీన్ అని చెప్తాం అన్నమాట. అంటే నువ్వెవరన్నా మాట్లాడతాం కంటే మేము పబ్లిక్, మేమే మాట్లాడాలి. పార్టీ వాళ్ళు మాట్లాడరు, ఇన్నాళ్ళు నీ సేవలు పొందారు కాబట్టి పార్టీ వాళ్ళు, అవును. వాళ్ళు మాట్లాడలేరు, మాట్లాడకూడదు కూడా. మేము నువ్వు వెళ్ళిపోయినంత మాత్రం విమర్శించకూడదు. నేను అనేది ఏంటంటే కేసినేని నాని గారు అంటే ఒక బ్రాండ్, నిజమే ఒక బ్రాండ్. విలువ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద, ఖచ్చితంగా మీ మీదే ఉంది. నువ్వు అది చెడగొట్టుకోకూడదు. ఇవాళ కాకపోతే రేపన్నా మళ్ళీ కేసినేని నాని గారు ఆయన మీద నిజంగానే చాలా మందికి అభిమానం ఉంటుంది. ఆ అభిమానం నువ్వు చెడగొట్టేసుకుంటుంటే మాలో బాధ వస్తుంది. ఇట్లా ఇలా పోగొట్టుకుంటున్నాడు ఈయన, విలువ జీవదార్చుకుంటున్నాడు. ఈయన గొప్పతనం ఎప్పుడు బయటపడిందంటే విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ని అంబేద్కర్ స్మృతి వనం చేయటం తప్పు కాదు, కానీ అంబేద్కర్ స్మృతి వనాన్ని అంతకన్నా బాగా అక్కడ ఏర్పాటు చేసిందని చెడగొట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి దీన్ని చెడగొట్టి దాన్ని చెడగొట్టినాడంటే దాన్ని నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? ఒక రకంగా అంబేద్కర్ గారికి అవమానం అది. 100 ఎకరాల స్థలంలో అసలు ఒక అద్భుతమైన ఆయన బౌద్ధం నడయాడిన ఆయన బౌద్ధ మతాన్ని అవలంబించటే బౌద్ధం నడయ బౌద్ధులు నడయాడిన నేలలో ఆయనకి ఒక స్మృతివనం, అద్భుతమైన స్మృతివనం, సందర్శనీయ స్థలం అవును అది.
టూరిస్ట్ ప్లేస్ అవును. ఈ బెజవాడి జనాల్లో వచ్చి ఆ ఆ స్వగృహ ఫుడ్స్ కాడ మామూలుగానే స్వగృహ ఫుడ్స్ 10 మంది వెళ్తే ట్రాఫిక్ జామ్ అయిపోతారు. అలాంటి ఇక్కడ పెట్టేసి ఏంటండి ఇది, నువ్వు ఎందుకు మాట్లాడలేదు, ఇది ఒక్కటి చాలు మీ వైఫల్యం, ఇంతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు. ధన్యవాదాలు సార్ హన్స్మల్ గారు.